సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈరోజు ఇంటి దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేసి సొత్తు అట్టి దొంగతనంలోని సొత్తునంతా రికవరీ స్వాధీనం చేసుకొని కోర్టు ముందు రిమాండ్ కోసము తరలించడం జరుగుతుంది. నిందితుల పేర్లు, ఇద్దరు నిందితులు ఉన్నారు. ఒక A1 మండ్ల మాసయ్య, మొండి చిన్న అని కూడా అంటారు, 21 సంవత్సరాలు. పాత ఇనుప సామాన్లను ఏరుకోవడము, అమ్ముకోవడము అనేది వృత్తి. బోయపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. అదే గ్రామానికి చెందిన అదే వృత్తి ఏరుకోవడం, ఇనుప సామాన్లను ఏరుకోవడము, అమ్ముకోవడము, ఇదే వృత్తి చేసే ఇంకో ఫీమేల్ ఆడ వ్యక్తి, ఇద్దరు అక్యూజ్డ్, ఈ ఇద్దరు నిందితులు కలిసి తేదీ 15/9/16 రాత్రి, ఇంటర్వీనింగ్ నైట్, మధ్యరాత్రి 15-16 తారీఖు సంబంధించిన ఈ నెల మన 3 రోజుల క్రితం రాత్రి పాత ఇనుప సామాన్లు ఏరుకునేందుకు మహబూబ్ నగర్లోని ఓల్డ్ మోతీ నగర్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి తాళం విరగొట్టి ఇంటి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను దొంగలించి సొత్తు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు తేదీ 18/9/24 రోజు వాటిని అమ్ముకుందామని న్యూటౌన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మా క్రైమ్ టీం ఈ కేసు ఛేదించినారు. వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వారిలో మా ఎస్ఐస్ విజయభాస్కర్, ఎస్కే ఓబులారెడ్డి, ఇంకా మా క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్స్ శేఖర్, రఘునాథ్ రెడ్డి, పీసీస్ మురళి, వెంకట్రాములు, బాబ్య, వీళ్ళు ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో వాళ్ళను విచారించి తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి తరలించడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. అయితే ఎంబడే మార్నింగ్ చూసుకున్నారు 9 గంటలకు. వాళ్ళు ఒక ఫంక్షన్కి 15వ తారీఖు సాయంత్రం 5:30కు అందరూ తాళం వేసి ఇక్కడనే సద్దలగుండు, ఇదేమో ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏమో మోతీనగర్, బోయపల్లి గేట్ దగ్గర మోతీనగర్. వాళ్ళు తాళం వేసి ఆ ఫంక్షన్ అటెండ్ కావడానికి చివరి పర్సన్ తాళం వేసి సాయంత్రం 5:30 గంటలకు తాళం వేసి అక్కడ రాత్రి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. సద్దలగుండు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఏరియా సద్దలగుండుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఇదే క్రమంలో రాత్రి ఈ ఇనుప సామాన్లను ఏరుకునే క్రమంలో అతి లాక్ ఉన్న ఆ ఇంటిని గుర్తించి పని కానిచ్చారు, ఇది చేసారు. అయితే మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, విలువైన వస్తువులను ఇండ్లలో ఉంచుకోరాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఉంచుకోరాదు. మళ్ళీ ఎక్కడ ఉంచుకోవాలని అంటే బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలి, సేఫ్గా ఉంచుకోవాలి. లేదు చిన్న వస్తువులు ఉన్నాయి, టెంపరీ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని అంటే, ఎక్కడన్నా పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఆ లాక్ కనపడకుండా పరదాలు, కట్టన్ వెనకాల ఉండేటట్టు చూడాలి. కట్టన్ ముందు ఉండాలి, ఆ కట్టన్లో లాక్ కనపడకుండా చూసుకోవాలి. లైట్లు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి రాత్రి. అంటే వీళ్ళు ఎవరు లేరు ఇంట్లో అనేది ఆ సంకేతం పోకూడదు. ఇంకా గేట్లకు ఎప్పుడు తాళం ఉంచకూడదు. గేట్లకు తాళం ఉంది అంటే లేరు అని అనుకుంటారు. ఆ ఇళ్లకు దూరే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా చేయకూడదు. సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి ఉంచాలి. ఇది కొన్ని సూచనలు, కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి ఇలాంటివి. ఆ తర్వాత ఇవన్నీ పాటించకుండా పోయినాయి అని చెప్పి మీరు లబోదిబో అని మొత్తుకుంటే వస్తాయి రావు.
దానికంటే సేఫ్గా ఉంచుకోవడం మంచిది. ఇంకోటి బైక్స్ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తనే ముఖ్య కారణం దానికి. ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తుర్రు. పాత వెహికల్స్ యొక్క హ్యాండిల్ లాక్స్ పాతబడి ఏ కీస్తో అయినా ఏ తాళం చెవితోనైనా ఆ లాక్ తెరుచుకుంటుంది. వాడు అబ్జర్వ్ చేసేసి ఎక్కడంటే అక్కడ పార్కింగ్ ప్లేసెస్లో కాకుండా చేసిన వెహికల్స్ని గుర్తించి అబ్జర్వ్ చేసి ఎవరు లేరు, ఎక్కడనో వెళ్ళిపోయారు అని చెప్పి కొద్దిసేపు ఉండి అతను అన్ని కీస్తో ఆ లాక్ని ట్రై చేసి పాతబడి ఉన్న లాక్ కాబట్టి ఏదైనా అరిగిపోయి ఉంటుంది, ఏ కీకైనా అది ఓపెన్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే మీరు ఈ పార్కింగ్ ఛార్జెస్ ఫీజు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మీరు ఆ విలువైన ఆ వెహికల్లే పోగొట్టుకోకూడదని చెప్పి నేను విన్నవిస్తున్నాను. అది చూసుకోగలరు. నిందితులు A1 మండ్ల మాసయ్య అలియాస్ మొండి చిన్న, ఈయన 21 సంవత్సరాలు. వీళ్ళ వృత్తి పాత ఇనుప సామాన్లు ఏరుకోవడం, అమ్ముకోవడం. ఇది బోయినపల్లి గ్రామంలో ఉంటున్నారు. ఈయనతో పాటు ఇంకో లేడీ 30 సంవత్సరాల వయసు. ఇది పాత ఇనుప సామాన్లు కలెక్ట్ చేసుకోవడం, అమ్ముకోవడం ఇదే బోయినపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా తేదీ 15/9/2024 రోజు మొన్న 3 రోజుల క్రితం రాత్రి అదే పాత ఇనుప సామాన్లు ఏరుకునేందుకు ప్లాన్తోనే మహబూబ్ నగర్లోని ఓల్డ్ మోతీనగర్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటి తాళం విరగొట్టి ఇంటిలోకి వెళ్ళి బీరువా తాళాలు విరగొట్టి బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దొంగతనం చేసి తీసుకెళ్ళినారు. ఆ వస్తువులను అటు బంగారు నగలను ఈరోజే తేదీ 18/9/24 రోజు అమ్ముకుందామని న్యూటౌన్ చౌరస్తాలో సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మా పోలీస్ వారు పట్టుకొని విచారించి వారి వద్ద నుంచి 123.9 ఆల్మోస్ట్ 124 గ్రాముల బంగారు ఆభరణాలు, అంటే దాదాపు 112 తులాలకు ఎక్కువ, 12.5 తులాలు దాదాపు ఆభరణాలు రికవరీ చేసి స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఈ నిందితులను రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జడ్జి గారి ముందు. అయితే ఇందు మూలంగా ఈ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. తర్వాత బాధపడే కంటే అవి రికవరీ అవుతాయా లేదా అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కంటే, బాధపడటం కంటే వాటిని జాగ్రత్త వహించుకొని దొంగతనం జరగనీయకుండా జాగ్రత్త పడాలి. అంటే ఈ విధంగా ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే విలువైన వస్తువులను, ఆభరణాలు, వాటిని సొమ్మును కానీ, ఈ ఆభరణాలను కానీ, బంగారు ఆభరణాలు, నగలు కానీ బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలి, సేఫ్గా ఉంచుకోవాలి. లేదు కొన్ని ఉన్నాయి అని అంటే బయటికి వెళ్ళే సమయంలో లాక్ చేయాల్సిన సందర్భంలో లాక్ చేసిన ఇంట్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. ఈ విలువైన ఆభరణాలు ఉంచకూడదు. ఇంకా ఏమైనా ఉన్నాయి అని అంటే తప్పని పరిస్థితుల్లో లాక్ ఎప్పుడు కూడా కనబడకుండా ఉంచాలి. లాక్ ఉంది అని అంటే ఎవరు లేరు అని చెప్పి అర్థం. లైట్ వెలుగుతూ ఉండాలి. మీరు లేకున్నా కానీ లాక్ ఉంది, మీరు లేరు, దూర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భాల్లో లైట్ నైట్ అయినా డే అయినా, పర్టికులర్గా నైట్ టైంలో వెలుగుతూ ఉండాలి. అంటే ఎవరైనా ఉన్నారు అనే సంకేతం. లేరు అనుకోనే ఆ ప్రయత్నం చేయడానికి, అటెంప్ట్ చేయడానికి వస్తారు దొంగలు. ఇది చూసుకోవాలి. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఇరుగు పొరుగు వారికి చెప్పి ఉంచాలి, ఇట్లా పోతున్నాము అని చెప్పి చూడండి, నిఘా ఉంచండి అని. ఏమైనా ఉంటే వెంబడే పోలీసు వాళ్ళకు డయల్ 100కి డయల్ చేసి చెప్పాలి, పోలీసు వాళ్ళకు ఇవ్వాలి. బైకులు కూడా చాలా పోతున్నాయి. ఎక్కడంటే అక్కడ పాత బైక్స్
వాటి హ్యాండిల్ లాక్స్ పాతబడిపోతాయి. ఏ కీస్కైనా కానీ అవి ఓపెన్ అవుతాయి. కాబట్టి వాటిని మార్చుకోవాలి. పాతవైనటువంటి బైక్ల కీ అండ్ లాక్ అండ్ కీస్ని మార్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు. కొన్ని పార్కింగ్ డబ్బుల కోసము ఇప్పుడే వస్తాం కదా ఎందుకు అని చెప్పి వాటిని అవాయిడ్ చేయడానికి, ఏదో మిగిలించుకోవడానికి అని చెప్పి ఎక్కడంటే అక్కడ పార్కింగ్ ప్లేసెస్లో కాకుండా నార్ పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసేస్తున్నారు. భద్రత ఉండదు, బండ్లు పోతున్నాయి, తీసుకెళ్తున్నారు. దొంగతనం అబ్జర్వ్ చేస్తారు, ఎవరు లేడు ఇక్కడ అని చెప్పి వేరే వాటితో కీస్తో ఓపెన్ చేసుకొని తీసుకొని పోతారు. లాక్ ఓపెన్ చేసుకుంటారు, బండి తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించాలని ప్రజలను కోరుతున్నాము.